ట్రైలర్ బాగుందంటే ఖచ్చితంగా సినిమా అయితే డబుల్ బ్లాక్ బస్టర్ అయిపోతుంది. నాకైతే సినిమా మీద మంచి అంచనాలు అయితే ఉన్నాయి. కన్ఫర్మ్ గా విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ డబుల్ హిట్ కొడతాడు. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయితే కన్ఫర్మ్ గా అవుతుంది అనమాట. ప్రతి సీన్ ప్రతి షాట్ ఏంటంటే నాకు గూస్ బంప్స్ తెప్పించింది ట్రైలర్ మాత్రం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే విజయ్ దేవరకొండ కింగ్డమ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఆ ట్రైలర్ ఇప్పుడే చూడడం జరిగింది. అసలు ట్రైలర్ లోని అసలు యాక్షన్ మామూలుగా లేదు. అండ్ విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయితే మాత్రం పీక్స్ అనమాట, పిచ్చి పీక్స్ అయితే అయిపోయింది నిజంగా. అండ్ ఈ ట్రైలర్ గురించి చెప్తే, ట్రైలర్ లో ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, అంటే విజయ్ దేవరకొండ ఒక దాంట్లోకి స్పైగా వెళ్తాడు అనమాట. ఆ స్పైకి తర్వాత వాడు లీడర్ అవుతాడు అనమాట. బేసిక్ గా ఇక్కడ ఒక వాయిస్ ఓవర్ ఉంటది. నీ ఇల్లుని కానీ నీ ఉద్యోగం కానీ అన్ని వదిలేసుకుని ఒక ప్రదేశానికి వెళ్ళాలి, ఆ ప్రదేశానికి వెళ్ళి ఒక స్పైగా ఉండాలని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ ఎవరో అంటాడు. అది అయిన తర్వాత మామూలు యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ట్రైలర్ లో చూపించిన విధానం అసలు అంటే సినిమా మీద అంచనాలు పెంచేసింది అనమాట. అసలు బేసిక్ గా స్టోరీ ప్లాట్ ఏంటంటే, బేసిక్ గా ట్రైబల్ కింగ్డమ్ అని ఒక ఐలాండ్ లోని ట్రైబల్ కింగ్డమ్ ఉంటది అనమాట. బట్ ఆ ఐలాండ్ లో ఏంటంటే అండర్ ఆర్మీ కంట్రోల్ లో ఉంటది. ఆ కింగ్డమ్ ఏదైతే ఉందో ఆ ట్రైబల్ కింగ్డమ్ అందరూ ఏంటంటే ఆర్మీ కంట్రోల్ లో ఉంటారు. అండ్ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కి చాలా కష్టతరం అవుతుంది అనమాట. అంటే ఆర్మీ అండర్ లో ఏంటంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నట్టు చూపిస్తారనమాట. అండ్ ఈ ఇబ్బందులు విజయ్ దేవరకొండ ఆ కింగ్డమ్ ని వాళ్ళ పీపుల్ ని ఎలా ప్రొటెక్ట్ చేస్తారు, అసలు ఏ రకంగా ప్రొటెక్ట్ చేస్తారు అనే దాని మీద సినిమా అంతా ఉంటది అనమాట. ఈ ట్రైలర్ గురించి చెప్పుకుంటే స్టోరీ అయితే మాత్రం చాలా బాగుంది. యాక్షన్స్ అయితే మాత్రం యాక్షన్ సీక్వెన్స్ కూడా ఏంటంటే యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగుంటది. అండ్ ఇందులోని సత్యదేవ్ కూడా ఉన్నాడు. సత్యదేవ్ ఏంటంటే విజయ్ దేవరకొండకి బ్రదర్ గా యాక్ట్ చేస్తాడు అనమాట. అసలు ఇందులోని ట్రైలర్ లోని ఒక దగ్గర ఇలా చూపిస్తూ ఉంటాడు. అంటే ఆర్మీ అని చెప్పాను కదా, ఆర్మీ ఏదో కాదు, శ్రీలంకన్ ఆర్మీ అనమాట. సో ఒక ట్రైబల్ కింగ్డమ్ అందరూ ఏంటంటే శ్రీలంకన్ ఆర్మీ అండర్ లో ఉంటారు. అక్కడ తర్వాత విజయ్ దేవరకొండ ఫైట్ సీక్వెన్స్ ఉంటది. తర్వాత అనిరుద్ధ్ మ్యూజిక్ బీజిఎం ఒకటి ఉంటది, అదొకటి ఉంటది. అక్కడ నుంచి ఇంకా విజయ్ దేవరకొండ ఫైట్ సీన్స్ అన్ని బాగా చూపిస్తారు. అసలు హైలైట్ గా ఉంటది. నాకైతే సినిమా మీద మంచి అంచనాలు అయితే ఉన్నాయి. కన్ఫర్మ్ గా విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ డబుల్ హిట్ కొడతాడు. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయితే కన్ఫర్మ్ గా అవుతుంది అనమాట. ట్రైలర్ బాగుందంటే ఖచ్చితంగా సినిమా అయితే డబుల్ బ్లాక్ బస్టర్ అయిపోతుంది. అండ్ చూడాలి ఏ రకంగా చేసాడో. బట్ ట్రైలర్ వరకు అయితే మాత్రం అసలు సూపర్ అసలు. అండ్ లాస్ట్ లో ఒక డైలాగ్ ఉంటది, రాక్షసుడికి అక్కడ ఉన్న వాళ్ళందరూ రాక్షసులు, ఆ రాక్షసుడికి ఇటు రాజు అయ్యాడని లాస్ట్ లో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. ఏది ఏమైనా సరే కింగ్డమ్ ట్రైలర్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే హై ఎక్స్పెక్టేషన్ వచ్చింది. అసలు గూస్ బంప్స్ అనమాట, గూస్ బంప్స్ అంటారు కదా, ప్రతి సీన్ ప్రతి షాట్ ఏంటంటే నాకు గూస్ బంప్స్ తెప్పించింది ట్రైలర్ మాత్రం. నాకైతే సూపర్ గా అనిపించింది ట్రైలర్. ఇంకా నాకు తెలిసి దీని ఓవరాల్ బడ్జెట్ వచ్చేసరికి 80 crores అనమాట సినిమా బడ్జెట్. ఖచ్చితంగా ఫస్ట్ డే కలెక్షన్స్ చాలా గ్రాండ్ గా ఉంటాయి. సినిమా అయితే మాత్రం ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే చాలా చాలా బాగా యాక్ట్ చేశాడు విజయ్ దేవరకొండ. మొత్తం తన క్యారెక్టర్ కి ప్రాణం పెట్టాడని మాత్రం చెప్పొచ్చు. చెప్పాను కదా ఫ్రెండ్, ఇదంతా ట్రైబల్ కింగ్డమ్ గురించి ఒక స్టోరీ అనమాట. సో ఇందులో విజయ్ దేవరకొండ స్పైగా వెళ్తాడు. ఆ స్పైగా వెళ్ళిన తర్వాత ఆ కింగ్డమ్ ని కాపాడా లేదా అనే దాని మీద మొత్తం అంతా సినిమా అంతా ఉంటది అనమాట. సో ఖచ్చితంగా విజయ్ దేవరకొండ ఈస్ గోయింగ్ టు హిట్ అ బ్లాక్ బస్టర్, అది మాత్రం పక్కా. అండ్ దిస్ ఇస్ అబౌట్ ద ట్రైలర్ ఆఫ్ కింగ్డమ్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఏమవుతారు కేవీ టాక్స్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.